స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నేను 98 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నా. 2006లో ఇసుకపాడు గ్రామ పంచాయతీ పిట్రీకి ఎంపీడీసీ ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఈ మండలంలో మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్లే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు చేసే సందర్భాలు కూడా ఉండవు. ఇకపోతే గడిచిన ఒక వారం 10 రోజుల క్రితం ఒక పోల్నాడు చెరువు గ్రామంలో హత్య జరిగింది. దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది హత్యా రాజకీయాలు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయనే చెప్పాడు. ఏమని? ఆ ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారిని అడిగాను, డిఎస్పీ గారిని అడిగాను, సిఐ గారిని అడిగాను. మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సిఐ గారికి, డిఎస్పీ గారికి తక్షణం ఆ హత్య వెనక ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు. మీరు అంతవరకు సంతోషం మాకు కూడా. ఎందుకంటే మీరు చెప్పిన దానిలో బాగుంది, మేము కూడా దానికి అభినందిస్తున్నాం మిమ్మల్ని కూడా. కానీ తర్వాత మీరు ఏం మాట్లాడారు? హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే 2019 నుంచి ఈ మండలంలో 2024 వరకు అనేక కుట్లాటకి, అనేక తగాదాలకు కారణం మీరు, మీ నాయకులు. ఈరోజు పోల్నాడు చెరువులో జరిగిన హత్య 2021 ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు తరగాలు మొదలు కొట్టుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకొని ఉండే నాయకులు. అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలు మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇద్దరు కూడా. తర్వాత 2 నెలల క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నిరసన తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు, చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు. మీరు చూసుకోవాలా. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నాం. మేము చెప్తున్నాం అంటే మా ఎమ్మెల్యే గారికి పార్టీలు లేవు. ఎవరు వచ్చినా అది ఏ పార్టీ చూడరు. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి, పార్టీలో పనిచేసే వాళ్ళు 50% ఉంటే ప్రజలు 50% నేరుగా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా, వాళ్ళ గ్రామ సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు వస్తే ఎమ్మెల్యే గారు ఎంతో ఓర్పుగా పార్టీల నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళ సమస్యని విని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తూ ఉంటారు. ఇక మీరు చెప్తారు మీకు ఆ గ్రామంలో పోవాలంటే ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మేము వచ్చి తీసుకెళ్తామని. 53,000 పైసలు ఓట్లతో గెలిచేటువంటి వాళ్ళు ఈపీఆర్ దంపతులకి మీ సహాయ సహకారాలు అవసరం లే. వాళ్ళు ఏ గ్రామంలోకైనా పోయి పర్యటన చేయగలరు, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ. ఎందుకంటే వాళ్ళ సేవా తత్పరులు ఎంతో మందికి కాదు, ఎన్నో వేల కుటుంబాలకి దాన ధర్మాలు చేస్తారు. ఎలాంటి రాజకీయ కక్షలు అటువంటి పెట్టుకోరు. ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినా కూడా తక్షణం వాళ్ళు మందలిస్తారు. అటువంటి దంపతులనే మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం వారా, వైఎస్ఆర్సీపీ వారా, లేదా ఇంకో పార్టీ వారు, మేము పార్టీ గురించి కూడా మాట్లాడటం లే. జరిగిన సంస్కృతి ఏనాడు 2011 నుంచి ఉంది. 2 వర్గాలకి. ఒక వర్గం ఇసుకపాలెం అక్కడ కుట్లాట ఎక్కువైనందువల్ల ఇసుకపాలెం గుంట్లో కానీ ఒక వర్గం వచ్చేసింది. అయినప్పటికీ కూడా అక్కడే ఉండరు. 2019 దాకా చిన్న కలవలు కూడా లేవు. మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నారు, అప్పుడు మీ టైంలో ఇరు వర్గాలని మీ ఆధిపత్యం కోసం పెంచి పోషించి
మీరే తలకాయ పోలు కొట్టించి మీరే చేసి కేసులు పెట్టించి ఆ రోజు చేశారు. అది 2 నెలలు ఏర్పాటు చేసిన కారణాన్ని ఇంతకుముందు తెలియజేశారు. మరి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన మాట అందరికీ తెలుసు. ఇందులో ఎలాంటి మ్యాజిక్లు కానీ ఏమీ లేవు. కేవలం ప్రజాబలంతోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కోవూరు ఎమ్మెల్యే గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కానీ, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కానీ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని మీరు గ్రామాల్లో తిరగలేరేమో అని విమర్శించడం సరికాదని చెప్పి నేను అంటున్నాను. అదే కాకుండా ఈనాడు ఏ గ్రామంలోకి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వెళ్ళినా వాళ్ళు విశేష ఆదరణతో వారిని గ్రామంలోకి ఆహ్వానించి గ్రామానికి కావాల్సిన పనులు అయితేనేమి, అదే కాకుండా వ్యక్తిగతంగా వారికి అవసరమైన పనులు కానీ వారిని అడగడం, వారి ద్వారా సహాయం పొందడం, వారి ద్వారా ఆ పనులు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా ఆరోగ్యం విషయంలో కూడా వారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఈనాడు మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళలేకపోవడం అనే మాట అనడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి వారి సహాయం కోరే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు పార్టీలు చూడరు, ఏమీ చూడరు, వాళ్ళు వీళ్ళ సహాయం కోరేదానికి అర్హులైతే వారు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను ప్రసంగం నిర్వహిస్తాను. ఎన్నో రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది. ఒకటైతే ఏదో ఒకటి మాట్లాడేసిపోతే ప్రస్తుతం ఉన్న రాసేస్తామని చెప్పి ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా మాట్లాడడం తప్పది. వాడిద్దరు తెలుగుదేశం పార్టీ మాకు సంబంధమే లేదు. 2024లో ప్రజలు మాకు అక్కడి నుంచి సాధించినారు. అది గెలిస్తే ఈఎంఐ అనేది 2019లో మీ పార్టీ గెలిచినప్పుడు అదే పని చేసి ఉంటే మీకు అదే అలవాటు ఉండొచ్చు. కానీ మేము కూడా ప్రజలు మాకు నమ్మకం పట్టారు, మాకు నిర్మాణం చేశాం. మా శాసనసభ్యులు అట్ట రాకుండా పోయేది లేదు, భయపడేది లేదు. ఆమె తిరిగి లేక వసంతి పని పడుతున్నారు కాబట్టి మా కార్యకర్తలు మీరు అందరూ ఓదార్చి వేసి వచ్చినారు. ఏ కావాలి సహాయం చేయడానికి ఆమె రెడీ ఉంటుంది. కానీ ఒకరి చెప్తే భయపడిపోయేది, లేకపోతే కాకపోతే ఆ వివరాలు ఆ కాడ లేదు, మా కాడ లేదు, ఎవరి కాడ మా పార్టీలో లేదు. అటు మాట్లాడుతూ అనకుండా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం.